జీఎస్టీ బిల్లు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇదే హాట్ టాపిక్. ఇష్యూలు చాలా ఉన్నా ఇప్పుడిదే సింగిల్ పాయింట్ ఎజెండా. అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కీలక బిల్లులు ఆమోదం పొందినా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లుపైనే అందరి దృష్టి. అసలు ఇంతకీ దీనికి ఎందుకింత ప్రాధాన్యత? అసలు ఈ జీఎస్టీ బిల్ అంటే ఏంటి? దీంతో సాధారణ జనానికి వచ్చే లాభమేంటి? లెట్స్ వాచ్. ఇప్పటి వరకు ఒక ఉత్పత్తికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను వసూలు చేస్తున్నారు. కానీ జీఎస్టీ బిల్లు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే రకంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్ని పన్నులు ఒకే గొడుగు కిందకి రానున్నాయి. దీనివల్ల వినియోగదారునికి వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ వస్తు సేవలపై ఏడాపెడా పన్నులు విధిస్తున్నాయి. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వంటి పన్నుల బాదుడుతో అన్ని పరిశ్రమలపైన, వాటిని వినియోగించే వినియోగదారుడిపైన పెద్ద భారం పడుతోంది. ఉత్పత్తి దశ నుంచి అమ్మకం, వినియోగం వరకు అనేక వస్తువుల ధర అసలు కంటే కొసరెక్కువ అన్నట్టు తయారైంది. ఫలితంగా వినియోగదారుడు ఉత్పత్తి ధర కంటే అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. కార్లు, బైకులు, స్కూటర్లే ఇందుకు ఉదాహరణ. వీటి ఆన్ రోడ్ ధరలో దాదాపు 40% పన్నులే. జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే వస్తు సేవలపై ఒకే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దేశ పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చేసే జీఎస్టీ కోసం వాజ్పేయి జమానాలోనే ప్రయత్నాలు జరిగాయి. అందుకోసం అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీం దాస్ గుప్తా నాయకత్వంలో ఒక సాధికారిక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే 2004 లోక్సభ ఎన్నికల్లో వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోవడంతో ఆ కమిటీ కూడా అర్ధాంతరంగా ముగిసింది. తర్వాత 2009లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం సైతం జీఎస్టీ కోసం ప్రయత్నించింది. అందుకోసం లోక్సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. అయితే జీఎస్టీతో తమ రాబడి పోతుందని అనేక రాష్ట్రాలు గొడవ చేయడంతో మన్మోహన్ సర్కార్ ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది.